వెళ్ళి పుస్తకం నా మీద గౌరవం లేకపోయినా నేనున్న పొజిషన్కి రెస్పాన్సిబిలిటీకి మర్యాద ఇవ్వటం తెలియట్లేదు తనకి. అందరికన్నా చందుని ఎక్కువగా నమ్మడం వల్లే తనూజ ఇలా మారిపోయింది. అతన్ని తక్కువ చేస్తున్నామన్న ఫీలింగ్, నందుకు వాల్యూ ఎక్కువ ఇస్తున్నామన్న కోపం, ఈర్ష్య అన్ని మనసులో పెట్టుకోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తోంది. కానీ ఇదంతా నిజం కాదని తనకెవరు చెప్తారు? చెప్పాల్సిన వాడే వెనకుండి తనూజని తప్పుడు దారిలో నడిపిస్తున్నాడు. అందరూ అనుకుంటున్నట్టు చందు మంచివాడు కాదని నిహారిక్ గారికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తనూజ చందుని గుడ్డిగా నమ్ముతున్నప్పుడు నేను ఏం చెప్పినా అది నిందవుతుంది తప్ప నిజం కాదు. ఆధారాలు చూపించినా నమ్మరు. ఏదో ఒక రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తనూజ ముందు నిలబెడితే కాని చందు నిజస్వరూపం తెలీదు. హరిప్రసాద్ గారు ఇచ్చిన బాధ్యత కాబట్టి ఆయన మీద భక్తితో ఇన్ని రోజులు తనూజ ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా నేను మౌనంగా భరించాను. తనూజ మనసులో చందుని సీఈఓ చేయాలన్న ఆశ చాలా బలంగా ఉంది. ఆశ ఉంటే సరిపోదు, అర్హత ఉందా లేదా అని కూడా చూడాలి. నందుతో పోలిస్తే చందు ఏ విషయంలోనూ సరిపోడు. వాళ్ళిద్దరి మధ్య పోలిక, పోటీ కూడా తనూజకి నచ్చడం లేదు. ఏ ఉద్యోగం లేని నన్ను సీఈఓని చేసినందుకు ఆ కంపెనీకి ఇన్ని రోజులు నా వంతు బాధ్యత తీర్చుకున్నాను. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి నేను కూడా నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. ఇన్ని రోజులు డాడ్ ఆరోగ్యం కోసం తనూజతో అడ్జస్ట్ అవ్వాలనుకున్నాను. కానీ పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. ప్రతిరోజు గొడవ పెట్టుకోవడం కన్నా ఇల్లొదిలి వెళ్ళిపోవడమే బెటర్. అంతేకాదు, చందు నిజస్వరూపం బయట పెట్టాలంటే నేనిక్కడి నుండి బయటికి వెళ్ళడమే కరెక్ట్. హరిప్రసాద్ గారు దయతో నాకిచ్చిన ఉద్యోగాన్ని వాళ్ళ అమ్మాయి కోసం వదులుకోవడం తప్పేమీ కాదు. ఇప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాస్తాను. నా నిర్ణయం వల్ల డాడ్ చాలా బాధపడతారు, కానీ తప్పదు. నేనిక్కడ ఉన్నంత కాలం ఎవరికి మనశ్శాంతి ఉండదు. నేను వెళ్ళిపోతున్న విషయం డాడ్కి డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి ఒక లెటర్ రాసి పెడతాను. నన్ను క్షమించండి డాడ్. మీరు బాధపడతారని తెలిసి కూడా నేను తీసుకున్న ఈ నిర్ణయం మన కుటుంబం క్షేమం కోసమే. ఇంకా నేను ఇక్కడే ఉంటే తనూజ కోపంలో అనే ప్రతి మాట నా మనసుని ఖచ్చితంగా బాధ పెడుతుంది. వాటిని వింటూ తట్టుకునే శక్తి నాకు లేదు. మా ఇద్దరి గొడవల వల్ల మీరు బాధపడటం, అది చూస్తూ నేను ఓదార్చలేకపోవడం కన్నా అందరికీ దూరం అవ్వడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ హోదా, అధికారం, ఆఖరికి ఈ ప్రాణం
అన్ని మీరు పెట్టిన భిక్ష. మీరు లేకపోతే నా బ్రతుకు తీరం తెలియని నావల నడి సముద్రంలో ఒంటరిగా మిగిలిపోయేది. కుటుంబానికి బంధాలకి మీరిచ్చే విలువని కాపాడటం కోసమే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను డాడ్. మీరు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని, నాలో చూసుకునే ధైర్యాన్ని, మీ వెనుక ఉన్న బలాన్ని అన్నిటినీ దూరం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలని, నా మీద కోప్పడకుండా కనికరించాలని అన్ని వివరంగా ఈ ఉత్తరంలో రాశాను. నేను ఎక్కడున్నా మీ క్షేమమే కోరుకుంటాను డాడ్. ఈ ఇంటిని ముక్కలు కాకుండా కాపాడుకుంటాను. కన్నీళ్లతో ఇంతకు మించి కారణాలు చెప్పలేకపోతున్నాను. టెడ్డీ, టెడ్డీ, లేమ్మా. అమ్మా, ఈరోజు స్కూల్ లేదు, నేను కాసేపు పడుకుంటాను. స్కూల్కి కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ? ఎక్కడికి? ఏదైనా టూర్కి వెళ్తున్నామా? కాదు, ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఏంటి, ఇంటికి దూరంగానా? ఉమ్, ఏమైందమ్మా? మళ్ళీ పిన్ని నువ్వు ఫైట్ చేసుకున్నారా? తాతయ్య కోపంగా మాట్లాడారా? చెప్పమ్మా. ఇప్పుడు కారణాలు చెప్పడం కన్నా ఈ ఇంట్లో గొడవలకి మనం కారణం కాకూడదు. మనం వెళ్ళాలి అంతే. లేచిరా. ఒకసారి తాతయ్యతో మాట్లాడతానమ్మా. నేను ఆల్రెడీ మాట్లాడాను, పద. ఏమైందమ్మా నీకు? ఒకసారి మాట్లాడి వస్తాను ప్లీజ్. వద్దని చెప్పాను కదా, పద టెడ్డీ, పద.